కాస్ట్ బేస్డ్ మూమెంట్స్ వచ్చినాయి, సోషల్ మూమెంట్స్ వచ్చినాయి. రామ్ మనోహర్ లోహియా గారు లాంటి కాస్ట్ ఇన్ ఇండియా ఎలా ఉండాలి, ఏం చేయాలి, భవిష్యత్తు ఎలా నిర్మాణం జరగాలి, రాజకీయ నిర్మాణాలు ఎలా జరగాలి, అంబేద్కర్ గారు కోరుకున్న అనలైజేషన్ ఆఫ్ కాస్ట్, కుల నిర్మూలన, ఇవన్నీ జరుగుతాయో లేదో నిజంగా తెలియదు. కానీ వీఆర్ ఆల్ ఇంటర్డిపెండెంట్, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడ్డాం. మరి 98 దశకం నుంచి 2004 వరకు కుల దోషణలు ఎక్కువైపోయినాయి పాలిటిక్స్లో. ఏ స్థాయికి ఎక్కువైపోయినాయి అంటే దాని పీక్ వైసీపీ వచ్చిన తర్వాత ఇంకా జర్నలిస్ట్లో కూడా కులాలతో తిట్టడం ప్రారంభించేశారు. ఇంకా అది పరాకాష్ట. అంటే ఈ స్థాయికి మనందరం దిగజారిపోతే, అంటే ఒక నాయకుడు తప్పు చేస్తే, లేదంటే అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే ఇవన్నీ లేట్ 98 నుంచి కానీ 2004-05 తర్వాత ఇంకా కుల దూషణలు ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే ఒక సెన్సిటివ్ ఇష్యూస్లో తోసారు. ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికి, ఒక తప్పు జరిగింది ఎవరైనా లేవనెత్తితే ఆ వ్యక్తిని కుల దూషణలతో తిట్టడం, ఏదైనా మాట్లాడితే సెన్సిటివ్గా అయిపోవటం, వీటన్నిటికీ ఎక్కడ మేము చర్మాంకం పలకాలనుకున్నాం. ఇది జనసేన మూల సిద్ధాంతంలో ఒకటి కులాల ఐక్యత. అంబేద్కర్ గారు చెప్పినట్టు కుల నిర్మూలన జరుగుద్దో లేదో మాకు తెలియదు, కానీ కులాల ఐక్యత, కులాల ఇంటర్డిపెండెన్సీ, పరస్పర సహకారం చాలా చాలా అవసరం. ఈ ఒరవడి కనుక కొనసాగితే అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా కష్టం అయిపోతుంది. ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తిని నిందించాలి, కానీ ఎంటైర్ కులాన్ని నిందించే పరిస్థితులు. అసలు వైసీపీ ఏ స్థాయిలో ఉంది అంటే గతంలో చూస్తే ఒక ఎమ్మెల్సీ హత్య చేసి ఒక దళిత కులానికి చెందిన యువకుడిని హత్య చేస్తే, అది ఏ గొడవలైనా ఎన్ని పక్కన పెడితే, శవాన్ని ట్యాక్సీలో పెట్టి ప్యాక్ చేస్తే వాళ్ళని వీళ్ళు వెనకేసుకొస్తారు. అక్కడ మళ్ళీ ఒక దళిత సంఘాలు కూడా మాట్లాడడం మళ్ళీ. అలాగే డాక్టర్ సుధాకర్ గారిని కరోనా టైంలో చంపేస్తే, ఆయన్ని మానసికంగా హింసించి చంపేస్తే మళ్ళీ అక్కడ ఏ సంఘాలు మాట్లాడవు. అసలు ప్రతిదానికి కూర్చోబెట్టి సంఘాలు పెట్టుకొని సంఘాల నాయకులు బాగుపడుతున్నారేమో లేదో మాకు తెలియదు, కానీ ఆ కులాల ప్రజలు మటుకు చాలా ఇబ్బందులు పడతారు, చాలా బాధపడతారు, అభివృద్ధికి అయితే నోచుకోవట్లేదు. ఇంకెక్కడో ఈ మధ్యన మరీ బరి తెగించి వీళ్ళకి అధికారం పోగానే ఇంకా ఇష్టారాజ్యంగా తిట్టడం, కుల దోషణలు, కులాల పేరు మీద మాట్లాడటం, ఇవన్నీ ఎక్కడో చరమాంకం పలకాలనిపించింది. మేమందరం కూర్చున్నాం. ఇక్కడున్న దాదాపు కీలకమైన 54 మంది మా ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎంపీస్ ఉన్నారు. మేమందరం అన్ని విభిన్నమైన కులాల నుంచి, కానీ మేమందరం భారతదేశానికి